తర్వాత బైపోల్స్లో బీజేపీకి షాక్ వచ్చిందంట. కమలం కంచుకోట బీహార్లోని బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలిచింది. స్ట్రాటజిస్ట్ ఐపాక్ ఐపాక్ కావచ్చు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్, నితిన్ నబీన్ గారు ఆయన రాజ్యసభకు పోయినట్టుంది. ఆయన పోవడంతోనే అక్కడ అంటారు ఖాళీ ఏర్పడ్డది. సో అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ గెలిచినట. సో బీజేపీ సిట్టింగ్ స్థానం పోయింది. నిన్నమనే అక్కడ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినా సరే మరి ప్రశాంత్ కిషోర్ ఆయన పార్టీ పెట్టింది. మన అన్ని 0-0 వచ్చినాయి అన్ని. ఈయన ఒక్కడు బయటపడి కొడుతుంది ఇప్పుడు. సో కమలం కంచుకోటలో మరి ప్రశాంత్ కిషోర్ గెలిచినంట. అంటే మంది అందరికీ స్ట్రాటజీలు వేసి మరి ఆయన స్ట్రాటజీ ఆయనకి ఇప్పుడు వర్కౌట్ అయింది. మన ఎమ్మెల్యే ఎలక్షన్ వర్కౌట్ కాలే. ఇలా అన్ని పేపర్లు ఉంది ఈ వార్త. బీజేపీ చీఫ్ నబీన్ సొంత సెగ్మెంట్లో 18,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని దాతియాలో కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ అట. గుజరాత్లో సిట్టింగ్ సీటు మంజల్పూర్ను నిలబెట్టుకున్న బీజేపీ. గుజరాత్లో ఒక సీట్ నిలబెట్టుకుందంట. మరి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒకాడ గెలిచింది. కాంగ్రెస్ ఒకాడ, బీజేపీ ఒకాడ, మళ్ళా ప్రశాంత్ కిషోర్ ఒక దగ్గర గెలిచిరట. ఇక బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు జరిగిన ఉప ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ విక్టరీకి వచ్చింది. కౌంటింగ్లో మొదటి నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఆయన 18,000కు పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై విజయం సాధించింది. దీంతో ప్రశాంత్ కిషోర్ తను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలిచినట్టయింది. 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ సెగ్మెంట్ను కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలను అంచనా వేసే పనిలో ఉన్నారట. సో బీహార్కు సమర్థుడైన సీఎం కావాలని మరి పీకే చెప్తున్నాడు. బీజేపీ 30 ఏళ్ల రాజకీయ కంచుకోటను బీహార్ ప్రజలు 30 రోజుల్లోనే మటా చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పింది. ఇది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక కాదని, బీహార్కు ఎలాంటి నాయకత్వం కావాలో ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిండు. బీహార్కు సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని, ప్రజలు ఈ ఫలితం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి, విద్య, అవినీతి నిర్మూలన, వలసల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరింది. బీహార్ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో కూలీగా పనిచేసేందుకు పుట్టలేదన్నారు. లక్షలాది మంది ఇక్కడ యువకులు 10-15 వేల జీతం కోసం గుజరాత్, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి మారాలని, బీహార్లోని ఉద్యోగ అవకాశాలకు సృష్టించే పాలన రావాలని డిమాండ్ చేసింది. నేను ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన బంకీపూర్ను ఒక్క రోజులోనే బెంగళూరుగా మార్చలేను, కానీ కొద్ది నెలల్లో తప్పకుండా మార్చి కనిపించేలా పనిచేస్తా అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చింది. సో ఒకటే రోజులో నేను ఇప్పుడు దీన్ని అంగరంగ వైభవంగా నేను మార్చలేను, కానీ సో ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా. బీజేపీ బీహార్లో ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పేసి ప్రజలు ఇచ్చిన తీర్పుగా దీన్ని ఆయన మాట్లాడుతాను. 30 సంవత్సరాల చరిత్రలో ఆ బంకీపూర్ అనే నియోజకవర్గంలో బీజేపీ విజయడంకా బావటం మోగిస్తూ వచ్చింది. ఫస్ట్ టైం ఇక్కడ బీజేపీ ఇలా ఓడిపోయింది. దానికి కారణాలు బీజేపీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. మరి నితిన్ నబీన్ గారు ఆయన గతంలో మరి స్ట్రాంగ్ లీడర్గా ఉండడం, ఆయన పక్క జరిగిపోవడం కూడా ఒక మైనస్. సరే ఏది ఏమైనా ప్రభుత్వం ఉన్న దగ్గర ఒక ఎమ్మెల్యే సీటు వద్ద పెద్ద నష్టమేం లేదు, కానీ ఎందుకు పోయిందనేది ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అంచనా వేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకా బీజేపీ అయినా ఎవడైనా సరే ఒక ఎన్నికల్లో వాళ్ళకు సిట్టింగ్ సీటు పోయిందన్నప్పుడు దానికి కారణాలు ఏదని ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అంచనా వేస్తుంది. సో మరి ఆ పనిలో బీజేపీ నాయకులు పడ్డట. సో ఈయనైతే గెలిచిండటనే. ఆయన దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా ఉండే ఎప్పటి నుంచో. కారణం ఏంటంటే మనోడు ఏడైతే నిన్నమన్న తమిళనాడులో విజయ్ని గెలిపించడంలో మనోడే పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డిని ఏపీలో గెలిపించడంలో మనోడే పనిచేసిండు, తృణమూల్ కాంగ్రెస్లో ఢిల్లీలో ఏమంటారు మన పశ్చిమ బెంగాల్లో గెలిపించడంలో ఇట్లా మనోడి స్ట్రాటజీస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా సక్సెస్ అయ్యిండు. కానీ పొలిటీషియన్గా ఫెయిల్ అయ్యిండు మొన్న. మరి ఇప్పుడైతే ఎమ్మెల్యేగా పాస్ అయిందంట. బీజేపీ కంచుకోట బద్దలైంది. బీహార్లోని బాంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.
19,324 ఓట్ల మెజార్టీతో గెలిచినట. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్లో దాటియాను నిలబెట్టిన కాంగ్రెస్, గుజరాత్లో మంజల్పూర్ మళ్ళీ బీజేపీ. సో ఎన్నిక ధృవపత్రాన్ని చూపుతున్న ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఫోటో వచ్చింది. ఇక మనోడు బాగానే సెలబ్రేషన్లో మునిగిపోయాడు, సంతోషం. సో సెలబ్రేషన్ చేసుకుంటా బయటపడట. కాకపోతే రాజకీయాల్లో ఒకప్పుడు బీజేపీ కూడా మనోడు అంతో ఇంతో సహకరిస్తూ వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక పొలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు పర్మనెంట్ శత్రువు ఉన్నాడు, పర్మనెంట్ మిత్రుడు ఉన్నాడు. ఇలా శత్రువు అయినోడు రేపు మిత్రువు అవుతాడు, రేపు మిత్రువు అయినోడు మళ్ళీ వెళ్ళి శత్రువు అవుతాడు. ఇది రాజకీయాల్లో జరుగుతూనే ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ కదా కంగ్రాచులేషన్ చెప్పురే. సో చాలామంది దేశవ్యాప్తంగా అవునన్నా కాదన్నా ఆయన స్ట్రాటజీస్కి అభిమానులు ఉన్నారు. అంటే ఎలాంటి పార్టీ అయినా 0 నుంచి 100కు చేర్చడంలో మనోడు దమ్మున్నాడు. 0 ఉన్న టీవీకే పార్టీ డైరెక్ట్ 100లో చేసి కూర్చోబెట్టి గవర్నమెంట్కి సీట్లు. సరే ఏం స్ట్రాటజీలు ఇచ్చిండు ఏం కదా పక్కన పెడితే మనోని స్ట్రాటజీస్ వల్ల అయితే సక్సెస్ అయితే కనిపించింది చాలాసార్లు.